నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ మంత్రులు దిశానిర్దేశం చేశారు. మరో నెల రోజుల్లోపు పంట దిగుబడులు చేతికందనున్న ప్రస్తుత తరుణంలో చీడపీడల బెడదతో రైతు నష్టపోకుండా సస్యరక్షణ చర్యలపై వారికి అవగాహన కల్పించాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన ఏకతడి వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పంటలకు దోమకాటు, ఆకుముడత వంటి తెగుళ్లు, చీడపీడలు సోకే ప్రమాదం ఉండడంతో వాటి నివారణ కోసం ముందస్తుగానే చర్యలు చేపట్టేందుకు వీలుగా గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పంటల మార్పిడి, స్వల్పకాలిక దిగుబడిని అందించే పంటలతో సమకూరే లాభాల గురించి అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు. శాస్త్రవేత్తలు తెలియజేసిన సస్యరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారీబిన్ ఆమ్దన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, శాస్త్రవేత్తలు డాక్టర్ బాలాజీ నాయక్, రాజ్ కుమార్, దివ్య, ఏడీఏ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు. డిసీజెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ హాపర్ కూడా అలాగే ఉంది. ఇంకా దానికి తోడు ఇంకా ముందు రోజుల్లో షీత్ రాట్, షీత్ బ్లైట్ కూడా ఇవి ఎక్కువ కూడా హ్యూమిడిటీ తోటి రిలేటెడ్ డిసీజెస్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రైతులు వారి స్థాయిలో సెల్ఫ్ స్ప్రేయింగ్ అనేది చేయట్లేదు. పొటాష్ వల్ల మనం కాంప్లెక్స్ వేసేటప్పుడు కూడా పొటాషియం కలుపుకోవచ్చా? ఫస్ట్ నాటేసేటప్పుడు కాంప్లెక్స్ తోటి దున్నులు నాటేస్తాం, అప్పుడు యూరియా కలుపుకోవాలి, అందులో పొటాష్ కలుపుకోవచ్చా? మనం కూడా గట్టిగా చెప్పించవచ్చు. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయమని చెప్పడం. నెక్స్ట్ వర్షాలు లేకుండా కేవలం వెదర్ పైన డిపెండెన్స్ అయ్యి 35,000 ఎకర్స్ మనం సీడ్లు తయారవుతారని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఈ పంటను కాపాడుకొని రాబోయే పంటలు కూడా సీడ్ కూడా బాగా అధికారులు కూడా 85-90% మనకు మొలకలు ఎత్తిన అక్కడ నాలుగు పెట్టి ఉంచిన తర్వాత కనిపిస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక్కడ పంటలు కాపాడాలని చూపిస్తారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా మీ సంటలు పెడతామో సంటలు పెడతారో మీరు తొందరపడి అనుకోకుండా, ఒకవేళ మీకు రేటు బాగుండదన్నా అది మీ డిసిషన్, కానీ సంటలు అయితే ఓపెన్ చేస్తారు. మొక్కజొన్న ఓపెన్ చేస్తారు, ప్యాడీస్ ఓపెన్ చేస్తారు. మన దగ్గర కొన్ని అలవాట్లు ఉన్నాయి, పచ్చి కొంచెం పోయే అలవాట్లు ఉన్నాయి. వాళ్ళు ఇష్టం రైతులు. ఇక్కడ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాము, ఆయన బయట పంపిస్తారా ఇక్కడ ఇస్తారా వాళ్ళు ఇష్టం. ముందే కొంత కేర్ఫుల్ గా చూడండి. అంటే ఆ బయర్స్ ఎవరో బయట నుండి వచ్చి వాళ్ళు ఏదో రైతులకి ఇప్పుడు ఆ సీడ్స్ అమ్మితే తర్వాత మనకి ఫిబ్రవరి, మార్చ్ టైంలో హార్వెస్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే కాస్త సర్టిఫైడ్ సీడ్ వాళ్ళు ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ నుంచి అంటే కొనే విధంగా, అదే అమ్మే ప్రోడక్ట్ కూడా వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో క్వాలిటీ ఉండే విధంగా కూడా కొంత వెరిఫై చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ 1 month మేము రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంటాము. అదేవిధంగా డిఏఓ, ఏడీస్ కూడా కొంత అన్ని విలేజెస్ కొంత తిరుగుతూ ఉండండి. జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే ఈ డిసీజెస్ వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఫార్మర్స్ విలేజ్ లో మనకు తెలుసు, ఇక్కడ చిన్న అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫార్మర్స్ ఇక్కడ చాలా అవేర్నెస్ యాక్టివ్ గా ఉంటారు. సో కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రైజ్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో ఆర్మూరు అర్బన్ మరియు రూరల్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, క్షత్రియ విద్యా సంస్థ అధిపతి అల్జాపూర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఎంఈఓ రాజగంగారావు మాట్లాడుతూ ఆర్మూరు డివిజన్ లో విద్యాభివృద్ధికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్షత్రియ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను, భారతీయ సంస్కృతిని అందిస్తున్నాయని అన్నారు. క్రీడా పథకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన క్రీడను ఎంచుకుని రాణించాలని సూచించారు. క్షత్రియ విద్యా సంస్థ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతం అక్షర క్రమంలోనే కాదు ఆటల పోటీలో కూడా ఎంతో ముందుందని, ఇందుకు గత చరిత్ర ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. అనంతరం మార్చ్ 1 విజేతలకు బహుమతులు అందజేశారు. 3 రోజుల పాటు జరిగే క్రీడోత్సవాలు క్రమశిక్షణతో ఆటలు ఆడాలని ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగమణి సూచించారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ లక్ష్మీనారాయణ, అల్జాపూర్ గంగాధర్, అల్జాపూర్ దేవేందర్, టోర్నమెంట్ కో కన్వీనర్ క్షత్రియ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీనరసింహ
కుమారస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిరెడ్డి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు పిల్లల్ని ఈ దిశ కూడా ప్రోత్సహించడం నిజానికి చాలా గొప్ప విషయం. పిల్లల్ని మనం అందరం కూడా ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఇప్పుడున్న జనరేషన్ లో అకాడమిక్స్ పైన చూస్తాం తప్ప ఇప్పుడు కూడా స్పోర్ట్స్ వైపు మనం చూడము, ఆ విధంగా ఎంకరేజ్ కూడా చేయము. ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనం విజయం సాధించడం చేయకపోవడం అనేది తర్వాత విషయం అయినప్పటికీ ఆ దిశగా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప పరిణామం. మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, 2 పంటలకు రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మేము రేవంత్ సర్కార్ను ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు రైతులకు న్యాయం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలక్షన్ లో వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేయాలని అనుకుంటున్నారా, మళ్ళీ తిరిగి ఎలక్షన్లు రావని అనుకుంటున్నారా, మీరు అసలు ఏమనుకుంటున్నారో మీరు ఏదన్నా సూటిగా చెప్పాలని రైతుల తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కుటుంబ నిర్ధారణ అంటున్నారు, కుటుంబ నిర్ధారణ అయిపోయింది. గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మొన్ననే పేపర్లో ఇవ్వడం జరిగింది. అట్టగా 2 లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పే షరతులు కూడా తొలగించాలని, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు జెండాతోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పీడీఎస్యు 50 వసంతాల వార్షికోత్సవ సభలను విజయవంతం చేయాలని ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి దేవారం, బీడీ వర్గస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న, కళాశాల ప్రిన్సిపల్ వేణుప్రసాద్ లు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 30వ తేదీన సభ నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు అక్టోబర్ 1న పీడీఎస్యు ఆల్ ఇండియా పీడీఎస్యు గా అవతరించబోతుందని వారు తెలియజేశారు. కావున విద్యార్థులు మేధావులందరూ జార్జి రెడ్డి 50 వసంతాల పీడీఎస్యు వేదికను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యామ్ తదితరులు ఉన్నారు. అలాంటి పీడీఎస్ను ఇంకా బలోపేతం చేసుకోవటానికి, ఇండియా వ్యాప్తంగా విస్తరించుకోవటానికి 30 తారీఖు నాడు స్వర్ణోత్సవాలు జరుపుకొని అక్టోబర్ 1 నాడు ఆల్ ఇండియా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఏర్పాటు కాబోతున్న సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి లోకం కూడా పీడీఎస్సీలో చేరి ఇంకా విస్తృతం చేసి సమస్యల పట్లనే కాకుండా దేశంలో ఉన్న సమస్యల పట్ల కూడా మీరు చొరవ చూపించి విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ సందర్భంగా నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. జేసీఎస్ ప్రసాద్ ఎత్తొండ, నిజామాబాద్ జిల్లా, ఆయనను కూడా చంపేసి ఈ రకంగా పీడీఎస్ను రకరకాలుగా అధికారికంగా అనాధికారికంగా మతోన్మాదులు ఈ రకంగా చేసినప్పటికీ ఈ పీడీఎస్యు విద్యార్థి సమస్యల గురించి నిరంతరం పోరాడుతూ పనిచేస్తున్నటువంటి సమయం ఇది. ఆ సందర్భంగా 50 వసంతాల సభను విజయవంతం చేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి 30 తారీఖు నాడు జరిగే సభల్ని విజయవంతం చేయడానికి ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజు ఆర్మూర్లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో మాజీ పీడీఎస్ నాయకులు, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఈ సభలను విజయవంతం చేయడానికి తన వంతు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఐక్యత, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాటిని అమలు చేయలేదు. ఒక్క 30 నుంచి 40% రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది అమలు జరిగింది. మిగతా ఎక్కడ కూడా అమలు జరగలేదు. కాబట్టి
వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పి పోయిన నెల 24వ తారీఖు నాడు నేషనల్ హైవే 44 మీద వేలాది మంది రైతాంగంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్పి 15 సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఈ సెప్టెంబర్ 15 వరకు కూడా నాన్స్తూ అదేవిధంగా వ్యవసాయ అధికారులని గ్రామాలకు వంచి రేషన్ కార్డులు ఉన్నాయా లేవా, ఇలా కుటుంబం అవునా కాదా, ఫోటోలు తీసుకుంటున్నామని మభ్యపెడుతున్నారు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆమోదించినటువంటి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 19వ తారీఖు నాడు ఆ మొత్తం 3 నియోజకవర్గాల్లోని మండలాలలో ప్రభుత్వానికి వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని రైతు జేఏసీ పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ మండల కేంద్రంలో ఈరోజు ధర్నా చేసి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వీటిని అమలు చేయకపోతే తొందరలోనే మళ్ళీ మా ఐక్య కార్యాచరణ కమిటీ కూర్చొని కలెక్టరేట్ ముట్టడా లేదు ప్రగతి భవన్ ముట్టడా సెక్రటేరియట్ ముట్టడా అనేది మేము నిర్ణయం చేసుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. 2 రోజుల్లో ఈ యొక్క ఐక్య కార్యాచరణ రైతు ఐక్య కార్యాచరణ కూర్చుంటుంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా కానీ మాఫీ చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఈ యొక్క తహసీల్దార్ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఏట రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతు ఐక్య ఆర్మూర్ బాల్కొండ కార్యాచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో జేఏసీ మండల ఇన్ఛార్జ్ డొల్ల రమేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఏట నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో దేవుల పేరు మీద చెప్పి ఎలాంటైతే హామీ ఇచ్చాడో 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని 15 తారీఖు రైతు ఐక్య కార్యాచరణకి డెడ్లైన్ పెట్టింది. అయినా కానీ ఇంకా ఈ గవర్నమెంట్ మీద దునపొత్తు వాన పడ్డట్టుగా స్పందించడం లేదు. కావున మరోసారి ప్రతి ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రతి మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు రుణవిముక్తులు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తానన్న రైతు భరోసా కూడా 15,000 ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదు. దానికి నిరసనగా ఈరోజు వేల్పూర్ మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడానికి రైతులందరము కలిసికట్టుగా వచ్చి ఈరోజు తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యాచరణ రూపుదిద్దుకోకపోతే మేము ఈ నెల ఆఖరి వరకు మా యొక్క రైతులందరం కలిసి అసెంబ్లీని ముట్టడయ్యేదాన్ని కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఏట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు కుర్చీకి బీజేపీ నాయకులు మెమోరాండం అందజేశారు. మున్సిపల్ కార్యాలయంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్యాలయంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చెత్త బండ్ల ప్రారంభోత్సవం అని చెప్పి ఆనాడు చెత్త బండ్ల ప్రారంభోత్సవం అంటే ఆ బండ్లు మున్సిపల్ కార్యాలయానికి చెందినవి ఉంటేనే ప్రజల ధనంతో కొనుగోలు చేసింది ఉంటేనే ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఆ యొక్క వాహనం యొక్క అద్దాలు వెలగొట్టి ప్రజాధనాన్ని నష్టం చేస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యం వహించారు. ఇప్పటికి కూడా ప్రజాస్తి నష్టం జరిగితే తక్షణం చర్యలు తీసుకోవాలా. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఈరోజు ప్రజాధనం ఏదైతే నష్టం జరిగిందో దాని మీద ప్రశ్నిస్తున్నది. ఎందుకు నష్టం జరిగింది, దాన్ని ఏం చర్యలు తీసుకున్నారనే దాని మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియాలా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ కమిషనర్ రాజు ఆదేశాల మేరకు ఆర్మూరు పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద గణపతి నిమజ్జనం అనంతరం చెరువులో పేరుకుపోయిన విడతలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో టీచర్స్ కాలనీ శాఖ మహాసభ నిర్వహించారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడ ఎల్లయ్య జెండావిష్కరణ చేశారు. సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామయ్య చౌదరికి 1 నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లవి వెంకటేష్ హాజరై మాట్లాడుతూ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అఖిల భారత కార్యదర్శి శ్రీ కామ్రేడ్ సీతారామయ్య చౌదరి గారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పింది. అట్లాగే ఇవాళ మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పింది. అట్లాగే 2,200 యూనిట్ల వరకు ప్రతి పేదవాళ్ళకి ఫ్రీ అని చెప్పడం జరిగింది. ఇంకా అది ఇంప్లిమెంట్ కావట్లేదు. అనేక మందికి ఇంకా 200 యూనిట్ల వరకు ఫ్రీ కాలేదు. అట్లాగే వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. ఈ 6 గ్యారెంటీలు ఇంకా అమలు చేయటం లేదు. రైతుల యొక్క ఖాతాల్లో ఇంకా డబ్బులు 2 లక్షల వరకు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ సమస్యల మీద ఈరోజు శాఖ మహాసభలో చర్చించి భవిష్యత్తులో కర్తవ్యాలని మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం ఈ శాఖ మహాసభలో నిర్ణయం చేసి మరి తీర్మానం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఇచ్చిన హామీని అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని, బీడీ కార్మికులకు జీవన భృతిని 4,016కు పెంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు విషయంలో 9 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదని విమర్శించారు. బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, మాస్లేం ప్రజాపతి డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లో ఆంక్షలు ఉండటం వల్ల బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ఆంక్షలు లేకుండా 4,016 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి చుట్టూరా ఉన్నటువంటి గ్రామాల బీడీ కార్మికులందరూ, బీడీలు చేసేటటువంటి అక్కలందరూ మరోసారి దరఖాస్తు చేసుకోవడం రావడం జరిగింది. అయ్యా, ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 4,000 రూపాయలు అత్యవసరమని మీ ప్రభుత్వం ఆ రోజు భావించి మీరు చెప్పినటువంటి మాటని ఇంకా నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని 9 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు అయితే ఏడాది కూడా అయిపోతుంది. అధికారంలోకి వచ్చి 3 నెలల్లో ఇస్తామని చెప్పినటువంటి మాట ఇయ్యాలటికి 9 నెలలు గడిచిపోయింది. అందుకని వెంటనే ఇచ్చినటువంటి హామీని 4,000 జీవన భృతిని ఆంక్షలు లేకుండా బీడీలు చేసేటటువంటి వాళ్ళందరికీ పెన్షన్ 4,016 రూపాయలు ఇవ్వాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక నువ్వు జీవన భృతిని ఇవ్వకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7.5 లక్షల మంది బీడీ కార్మికులందరూ మీ సచివాలయానికి వచ్చి, మీ అసెంబ్లీకి వచ్చి ముట్టడించి గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే పడుతుందని హెచ్చరించి రావాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దర్పల్లి మండల కేంద్రంలో లిటిల్ కింగ్ యూత్ గణేష్ నిమజ్జన శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంతో గణనాథునికి పూజ నిర్వహించి గణేష్ శోభయాత్రను మంగళహారతులతో, డీజే చెప్పులతో వినాయకు నిమజ్జనానికి గంగామడులోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మహేష్, భరత్, చరణ్, నితిన్, నిఖిల్, రాకేష్, తేజసుందర్ తదితరులున్నారు.
తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకై ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో కోటపాటి నరసింహనాయుడు నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు ఏదైతే గల్ఫ్ మైగ్రెంట్స్ విషయంలో ఇటీవల ఒక జీవో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తాము. తర్వాత గల్ఫ్ అండ్ అదర్ కంట్రీస్కి వాళ్ళ కోసము సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించి ఎవరైనా చనిపోయినా కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ నిన్నటి రోజున ఏదైతే 205 జీవో 16వ తేదీ నాడు హడావిడిగా విడుదల చేయడం జరిగింది. దాంట్లో సమగ్రంగా ఆ జీవోలో పేర్కొనలేదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో 7 దేశాలను మాత్రమే మరి దీన్ని గుర్తించారు. అక్కడ ఎవరైనా చనిపోతేనే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. కానీ ఈసీఆర్ కంట్రీస్ ఉన్నాయి, మరి 18 దేశాలు ఉన్నాయి. ఇవాళ మన అదే కాకుండా ఇంకా అనేక ఇతర దేశాలకు కూడా మన వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పేదలు కూలి పనుల కోసం వెళ్ళి అక్కడ ఏదైనా మృత్యువాత పడితే వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు కోరడం జరిగింది. అదేవిధంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా అంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖ అయ్యారు. 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ వారు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డెఫినెట్గా ఇది చాలా గంభీరమైన సమస్య, దీని మీద నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, చెప్తాను, ఇది అవసరం అని చెప్పేసి వారు భావించారు. చాలా ఎక్కువ సమయం నుంచి మాకు వారు